హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ సాగర సమీరం. కథలోకి వెళ్ళిపోదాం. పెళ్లి బట్టల్లోనే భోజనాలు చేసిన సాగర్ సమీర ఇద్దరు తమ రూమ్లోకి వెళ్తారు. సమీర చీర మార్చుకోవడానికి వెళ్ళబోతుంటే ఆర్యన్ చేయి పట్టుకొని ఆపేస్తాడు. సాగర్ వదలండి ప్లీజ్ అంటుంది సమీ. జాను, కాసేపు నిన్నిలా చూడనివ్వవే. ఈ పెళ్లి కూతురు గెటప్లో నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా. ఫస్ట్ టైం నేను చేసింది తప్పు అని నిన్నిలా చూస్తుంటే తెలుస్తుంది అన్నాడు ఆర్యన్. ఓ అబ్బో ఏంటో అది అంటుంది సమీ. నువ్వు పెళ్లి బట్టల్లో ఇంత ముద్దుగా ఉంటావని తెలుసుంటే ఆ రోజు ముందు నిన్నిలా రెడీ చేయించి తర్వాత తాళి కట్టేవాడిని అంటాడు ఆర్యన్. సాగర్, ఇప్పటికి కూడా నువ్వు అలా తాళి కట్టడం తప్పు అని ఫీల్ అవ్వట్లేదా అంటుంది సమీ. ఎందుకు ఫీల్ అవ్వట్లేదు, ఇప్పుడే కదా చెప్పా. నువ్వు ఇలా రెడీ అవ్వకుండా చేయడం తప్పే, కానీ తాళి కట్టడం మాత్రం కాదు. నీకు నేనే నీ సోల్మేట్ అని తెలియడానికి టైం పట్టింది. నాకు నిన్ను చూడగానే తెలిసిపోయింది అంతే. సో నేను మిస్ అయ్యే ప్రసక్తే లేదు, అందుకే అలా లాక్ చేసేసా అంటాడు ఆర్యన్. సంతోషించాలే గాని నన్ను వెళ్ళనివ్వండి, ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తా అంటుంది సమీ. సమీ డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేసరికి ఆర్యన్ కూడా వేరే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి బెడ్ మీద పడుకుంటాడు. అప్పుడే సమీ లోపల నుండి గ్రీన్ అండ్ రోజ్ కలర్ కాంబినేషన్లో లెహంగా ఓణి వేసుకుని వస్తుంది. మెడలో పసుపు తాడు, చైన్, నల్ల పూసలు, చేతుల నిండా గాజులు, చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. ఆర్యన్ సమీరని చేయి పట్టుకుని తన మీదకు లాక్కుంటాడు. ఏంటి మేడం ఇది, కొంచెమైనా జాలి చూపించండి మా మీద. ఇప్పుడు ఏం చేశానని ఇంత భారీ డైలాగులు అంటుంది సమీ. ఇంకేం చెయ్యాలి, లెహంగా ఓణీలో నా మతి పోగొడుతూ. అది సరే, ఇప్పుడు నువ్వు హ్యాపీనా? నువ్వు అనుకున్నట్టే పెళ్లి జరిగింది. ఇప్పటికైనా నన్ను లవర్ నుండి భర్తగా ప్రమోట్ చేస్తున్నావా లేదా అంటాడు ఆర్యన్. ఎందుకో అంత తొందర అబ్బాయి గారికి అంటుంది సమీ. తొందర ఏంటే రాక్షసి, పెళ్లి జరిగి ఎన్ని రోజులైంది, ఇంకెన్నాళ్ళు ఇలా ఉండాలి అంటాడు ఆర్యన్. మరి ఇంతకు ముందు ఎలా ఉన్నారో అంటుంది సమీ. అప్పుడంటే పెళ్లి కాలేదు, పెళ్ళయ్యాక ఏ మగాడు బ్రహ్మచారిలా ఉండలేడు తెలుసా. అయినా మా నాన్నకి మనవడినో మనవరాలనో కావాలంట, చాలా ముచ్చట పడుతుంది, ఇచ్చేస్తే పోలా అంటాడు ఆర్యన్. చాలే, కెరీర్ మీద ఎన్ని హోప్స్ పెట్టుకున్నాను తెలుసా. మీలా పెద్ద డిజైనర్ అవ్వాలని కలలు కన్నాను అంటుంది సమీ. ఇప్పుడు అవన్నీ వద్దని నేను అనలేదు కదా. లక్కీ ఫ్యాషన్ వీక్స్కి డ్రెస్సులు నువ్వు డిజైన్ చేయి, నిన్ను నేను ఇంట్రడ్యూస్ చేస్తా, ఓకేనా అంటాడు ఆర్యన్. నిజంగానా అంటుంది సమీ. బట్ వన్ కండిషన్, నీ డిజైన్స్ పర్ఫెక్ట్గా స్టన్నింగ్గా ఉండాలి. ఫ్యాబ్రిక్, కలర్ సెలెక్షన్ అన్నీ బాగుండాలి. మైనర్ మిస్టేక్ వచ్చినా ఐ డోంట్ లీవ్ యూ అని చాలా స్టిప్స్ ఇస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు ఆర్యన్. సమీ ప్రేమగా ఆర్యన్ ఫేస్లోకి చూస్తూ ఉంటుంది. ఇప్పుడే ఇంత రొమాంటిక్గా మాట్లాడారు, అప్పుడే వెరీ ప్రొఫెషనల్గా మాట్లాడుతున్నారు, హౌ క్యూట్ అనుకుంటూ ఉంటుంది. ఏంటి బేబీ అలా చూస్తున్నావు అంటాడు ఆర్యన్. ఇంతకు ముందు కనీసం మిమ్మల్ని ఒక్కసారన్నా చూడొచ్చు అని బీటెక్ కూడా మానేసి జాబ్లో జాయిన్ అయ్యాను. ఎంతో మంది అమ్మాయిల కలలు రాకుమారుడైన సాగర్ ఆర్యన్ జీవితాంతం నాకు మాత్రమే సొంతం. ఆ ఫీల్ ఎంత బాగుందో తెలుసా అంటుంది సమీ. ఆర్యన్ నవ్వుతూ సమీని దగ్గరికి తీసుకుంటాడు. సాయంత్రం హర్ష, సిరి, సంజు, సిద్ధు, సమీర, ఆర్యన్ అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఈరోజు పెళ్లి బాగా జరిగింది, చాలా ఎంజాయ్ చేశాను. అవును సంజు, అన్నయ్య పెళ్లి చూడలేకపోయానే అని ఎంత ఫీల్ అయ్యానో తెలుసా. ఇప్పుడైతే నాకు మాత్రం పిచ్చ హ్యాపీగా ఉంది అంటుంది సిరి. సిరి, పెళ్ళైపోయింది కాబట్టి మనకి ఆడుకోవడానికి త్వరలో బుల్లి ఆర్యనో చిట్టి సమీనో ఇస్తారు, వాళ్ళని ఎత్తుకొని తిప్పితే అప్పుడు నాకు హ్యాపీ. ఆర్యన్ సమీర వైపు చూసి నవ్వుతాడు వాళ్ళ మాటలకు. సమీర సిగ్గుపడి తలదించుకుంటుంది. ఏంటిది, నిజంగా ఇది నిజమేనా? ఏమైంది హర్ష? ఏం లేదు, మా రౌడీ రాణి సమీ సిగ్గుపడుతుంది, అందుకే నిజమా కలా అని చూస్తున్నా అంటాడు హర్ష. రే ఆపరా ఓవర్ యాక్షన్ అని నెత్తి మీద ఒక్కటి పీకుతుంది సమీర. అబ్బా రాక్షసి, ఎంత గట్టిగా కొట్టావే. కోపం వచ్చినప్పుడల్లా నా నెత్తి మీద పీకినట్టు ఆర్యన్ నెత్తి మీద మాత్రం పీకుకు, జుట్టు ఊడిపోగలదు, తర్వాత నువ్వే ఫీల్ అవ్వాలి, ఓకేనా అంటాడు హర్ష. రేయ్ సన్నాసి, నిన్నని కొట్టడానికి పరిగెడుతుంది. హర్ష దొరకకుండా మొత్తం తెప్పిస్తున్నాడు. సమీ పెళ్ళై అత్తారింటికి వచ్చాక కూడా మీ ఇద్దరు పిల్లలు ఎలుగులు పోట్లాడుకుంటారేంటర్రా, కొంచెమన్నా బుద్ధుందా?
ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని అరుస్తుంది కవిత. వదిన, ఊరుకో, పిల్లలు కదా అంటుంది మంజుల. ఇలా మీరు సపోర్ట్ చేస్తే ఇంకా రెచ్చిపోతుంది. ఏయ్, పోండి. ఇద్దరూ సైలెంట్గా అక్కడి నుండి జంప్ అవుతారు. సమీర అందరితో కబుర్లు చెబుతుంటే హర్ష మాత్రం సిరినే చూస్తూ ఉన్నాడు. కాసేపటికి మళ్ళీ ఎవరైనా తనని చూస్తారేమో అని భయంతో అందరూ పిలుస్తున్నా అక్కడ నుండి తన గడికి వెళ్ళిపోతాడు. విండోలో నుండి బయటికి చూస్తూ నిలబడతాడు. ఎంత అదుపు చేయాలని చూసినా పొద్దున పెళ్లిలో చూసిన సిరి రూపమే తలుపుల్లోకి వస్తుంది. ఇన్ని రోజుల నుండి చూసిన ఈ రోజెందుకో కొత్తగా ఉంది సిరి. తన నుండి మనసు మరలని మారం చేస్తుంది. ఆ భావానికి పేరేదో తెలియకుంది. రకరకాల ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరై బలవంతంగా పడుకుని నిద్రపోతాడు హర్ష. హర్ష అలా వెళ్ళిపోవడంతో ఏంటో కనుక్కుందామని వచ్చిన సిరికి హర్ష నిద్రపోతూ కనిపిస్తాడు. నిద్రలో కూడా ఎంత అందంగా ఉన్నాడు అనుకుంటూ అక్కడే నిలబడి కాసేపు చూసుకొని వెళ్ళిపోతుంది. అందరినీ డిన్నర్కి పిలవడంతో హర్షని పిలవడానికి సిరి వెళ్తుంది. హర్ష రాను అని చెప్పడంతో సమీర వెళ్తుంది. నిద్రపోతున్న హర్షని తట్టి లేపుతుంది. కళ్ళు తెరిచి చూసి ఏంటి సమీ, పడుకోనియవే అంటాడు. హర్ష డిన్నర్ చేసి పడుకుందు లే అంటుంది సమీ. అబ్బా వద్దే సమీ అంటాడు. హర్ష రా, నాకు ఆకలేస్తుంది, నువ్వు తినకపోతే నేను తిన్ను, తెలుసు కదా అంటుంది సమీ. హర్ష బలవంతంగా లేచి రాక్షసి పద అని సమీర వెంట వెళ్తాడు. అదంతా చూసిన సిరి నవ్వుకుంటూ వాళ్లతో కలిసి వెళ్తుంది. అందరూ డిన్నర్ చేయగానే పిల్ల బ్యాచ్ వాళ్ళ రూమ్స్కి వెళ్ళిపోతారు. సమీర నాతో రామ్మ, కొంచెం తోట బంగ్లా దాకా వెళ్ళొద్దాం అంటుంది. సరే అత్తయ్య అంది సమీ. సమీర మంజుల వచ్చేసరికి ఆర్యన్ కారులో రెడీగా ఉంటాడు. మామ్, ఇప్పుడే వెళ్ళాలా? రేపు వెళ్ళేవాళ్ళం కదా, అయినా ఈ టైంలో అక్కడికి ఎందుకు అంటాడు ఆర్యన్. ఆర్యన్, ఈ మాట అక్కడికి వెళ్ళాక చెప్పు అంటుంది. ఆర్యన్ మనసంతా ఇందాక మాట్లాడిన బిజినెస్ కాల్లోనే ఉంది. ఫోన్ మాట్లాడుతుంటే మంజుల వచ్చి ఆర్యన్ని కారుతి తోట బంగ్లాకు వెళ్ళాలి అంది. ఈ టైంలో ఇష్టం లేకపోయినా అమ్మ మాట కాదనలేక వచ్చి చిరాకు పడుతున్నాడు. ఇద్దరిని లోపలికి తీసుకెళ్తుంది. అప్పటికే అక్కడ ప్రభాకర్, కవిత, నీలిమ, దిలీప్, విజయేంద్ర ఉన్నారు. మంజు వచ్చేసారా? ఆర్యన్ రారా? ఏం డాడ్, ఏం జరుగుతుంది ఇక్కడ? కాసేపట్లో నీకే తెలుస్తుంది, రారా అని చెయ్యి పట్టుకుని లాక్కెళ్తాడు. మంజుల సమీరని తీసుకుని ఇంకో గదిలోకి వెళ్తుంది. ఆర్యన్ని పట్టుపంచ చొక్కాలో రెడీ చేస్తారు. ఆర్యన్ని చూసి బావగారు, మా అబ్బాయిని ఇలా చూస్తే మీ అమ్మాయి ఫ్లాట్ అంతే అంటాడు స్ప్రే చేస్తూ ఆర్యన్కి. కానీ మీ అబ్బాయి ముందే మా అమ్మాయికి ఫ్లాట్ అయిపోయాడు కదా అంటారాయన. ముందు మీరు కానిస్తే వాళ్ళ పాటలేవో వాళ్ళు పడతారు కదా. ఆర్యన్ మొహం చూడండి, ఇంకాస్త లేట్ చూస్తే మనం తీసుకెళ్లకుండా తనే వెళ్ళేటట్టున్నాడు. అంకుల్, సరే పద పద ఆర్యన్ అని ఆర్యన్ని రూమ్లో బెడ్లో పెట్టి వచ్చేస్తారు అందరూ. ఆర్యన్ ఆ రూమ్లోకి అడుగు పెట్టగానే గుప్పుమని మల్లెల వాసన మత్తుగా గమ్మత్తుగా ముక్కును తాకుతుంది. అగరు పొగలు సెగలు రేపుతుంటే ఆ రూమ్లో డెకరేషన్ ఆర్యన్ మనసుని నిలవనీయక తొందర పెడుతోంది. సమీర కోసం ఎదురు చూస్తూ డోరు వంక చూస్తూ కూర్చున్నాడు. సమీరని రెడీ చేస్తూ ఉంటారు. అబ్బా సమీ, ఎంత ముద్దొస్తున్నావో తెలుసా? నిన్నెలా చూశాడంటే మీ ఆయన నిద్ర పోనివ్వడంతే. నీలిమ ఆంటీ అంటుంది సమీ. కోడలి పిల్ల, తొందరగా మా చేతిలో మనవణ్ణి పెట్టాలి. అవన్నీ జరగాలంటే ముందు మీరు సమీరని పంపించాలి. కానివ్వండి కానివ్వండి, టైం అవుతుంది. అసలే ఆర్యన్ వెయిటింగ్ అక్కడ. సమీర చేతికి పాల గ్లాస్ ఇచ్చి గదిలోకి పంపించి వాళ్ళందరూ వెళ్ళిపోతారు. సమీర సిగ్గుతో అక్కడే నిలబడిపోతుంది. తెల్ల చీరలో సిగ్గుపడుతున్న సమీరని చూసిన ఆర్యన్ కాసేపు అలాగే చూస్తూ ఉండిపోతాడు. సమీరకి ఆ చూపులు కొత్తగా ఉన్నాయి. రోజుటి కన్నా ఈరోజు ఆర్యన్ చూపులు ఎక్కువగా గుచ్చుకుంటున్నాయి. అసలే సిగ్గుతో తల ఎత్తలేకపోతోంది. ఆర్యన్ కొంటి చూపులకు గొంతు తడారిపోతోంది. ఆర్యన్ సమీరను తీసుకొచ్చి బెడ్ మీద కూర్చోబెడతాడు. సమీర్ చేతిని తన చేతుల్లోకి తీసుకుని ముద్దు పెట్టుకుంటాడు. ఆర్యన్ స్పర్శకి సమీర ఒళ్ళంతా కరెంట్ పాస్ అవుతుంది. చిన్నగా వణుకుతుంది. జాను బంగారం, నీకు పూర్తిగా నా భార్యగా మారడం మనస్ఫూర్తిగా ఇష్టమేనా? నాకు లవ్వర్ నుండి భర్తగా ప్రమోషన్ ఇచ్చినట్టేనా? అని అడుగుతాడు సమీర కళ్ళలోకి చూసి. సమీర సిగ్గుపడుతూ
కళ్ళతోనే తన అంగీకారం తెలుపుతుంది. అది చూసిన ఆర్యన్ సమీరని గట్టిగా హత్తుకొని ముద్దులతో ముంచెత్తుతాడు. ఆర్యన్ ముద్దులతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ తన చేతులతో సరిగమలు పలికిస్తూ సమీరని పూర్తిగా సొంతం చేసుకుని ఇద్దరూ కలిసి సాగర సమీరం అవుతారు. ప్రొద్దున్నే సూర్యుని కిరణాలు మొహం మీద పడడంతో మెలకువ వచ్చిన సమీర కళ్ళు తెరిచి చూసేసరికి ఆర్యన్ తనని గట్టిగా హత్తుకొని నిద్రపోతున్నాడు. సమీ ఆర్యన్ని లేపకుండా మెల్లిగా లేవాలి అని ట్రై చేస్తుంది. కానీ ఆర్యన్కి మెలకువ వస్తుంది. కళ్ళు తెరిచి సమీ మొహం మీద పడ్డ ముంగుర్లను సవరించి ముద్దు పెట్టుకుంటాడు. సాగర్, తెల్లారింది, వదలండి అంటుంది సమీ. సమీర కళ్ళల్లోకి చిలిపిగా చూస్తూ మళ్ళీ సమీరని మాట్లాడనివ్వకుండా అల్లుకుపోతాడు. ఇద్దరూ ఫ్రెష్ అయ్యి ఇంటికి వెళ్తారు. వెళ్ళగానే మంజుల చూసి, ఏంటి కోడలి పిల్ల, కళ్ళు ఎర్రబడ్డాయి, నిద్ర సరిపోలేదా అంటుంది. అత్తయ్య అంటూ సిగ్గుపడి లోపలికి వెళ్ళిపోతుంది. ఆ రోజంతా ఎక్కువగా ఎవరి ముందుకు వెళ్లకుండా జాగ్రత్త పడుతుంది. తర్వాత 16 రోజుల పండగ చేసుకుని హ్యాపీగా రిటర్న్ అవుతారు. ఆర్యన్ ఆఫీసులో బిజీగా వర్క్ చేసుకుంటూ బ్రాంచ్ మేనేజర్స్తో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ క్షణం తీరిక లేకుండా ఉంటాడు. అప్పుడే సిద్ధు రూమ్లోకి వచ్చి, బాయ్, ఇంటికి. సిద్ధు, ఐఎమ్ బిజీ నౌ, ఇప్పుడల్లా కుదరదు, ఇదిగో నా ఫోన్ కాల్స్ కూడా చూడు, ఎవరూ నన్ను డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు అంటాడు ఆర్యన్. బాయ్, అది. ఆర్యన్ సీరియస్గా చూడడంతో సిద్ధు సైలెంట్గా వెళ్ళిపోతాడు. సమీర ఆర్యన్కి ఫోన్ చేస్తుంది. సిద్ధు లిఫ్ట్ చేయడు. మళ్ళీ చేస్తుంది. లిఫ్ట్ చేసి హలో అనే లోపే, సాగర్, టైం ఎంతైంది, నువ్వు ఇంకా రాలేదు, అసలు ఏమనుకుంటున్నావు నా గురించి, బయటికి తీసుకెళ్తాను రెడీ అవ్వన్నావు కదా, ఇంతవరకు రాలేదు, నిన్ను అని కోపంగా ఇంకేదో అనేలోపు, బాబీ అంటాడు సిద్ధు. సిద్ధు, ఫోన్ నీ దగ్గర, బాయ్ బిజీగా ఉన్నారు, కాల్స్ నన్ను చూడమన్నారు, నేను ఇప్పుడే బాయ్కి చెప్తాను అంటాడు. ఏం అవసరం లేదు అని ఫోన్ పెట్టేస్తుంది సమీ. సమీరకి కోపం వచ్చి ఫోన్ పక్కన పడేసి డ్రెస్ మార్చుకుని రూమ్లో పడుకుంది. సిరి, సంజు సమీ దగ్గరికి వస్తారు. సమీ డ్రెస్ మార్చుకొని పడుకోవడం చూసి వాళ్ళకి అర్థమైపోతుంది. సమీర వాళ్ళని చూసి లేచి కూర్చుంటుంది. అక్క, ఎందుకు అంత డల్గా ఉన్నావు అంటుంది సంజు. సమీ, అన్నయ్య వర్క్ బిజీలో ఉండుంటాడు, కూల్, ఈసారి తీసుకెళ్తాడులే అంటుంది సిరి. మీ అన్నని వెనకేసుకొచ్చి నన్ను నాతో మాట్లాడుకు అంటుంది సమీ. అవును సిరి, బావ చేసింది కరెక్ట్ కాదు, అక్కని హర్ట్ చేశాడు, నువ్వు సపోర్ట్ చేయకు అంటుంది సంజు. ఎందుకు చేయదు, ఆయన వాళ్ళ అన్నయ్య, నేనెవర్ని ఆఫ్టర్ ఆల్ అంటుంది సమీ. అమ్మో, అంత భారీ డైలాగులు ఎందుకు లేవే, నాకు మా అన్నయ్య కన్నా నా బెస్ట్ ఫ్రెండ్ కమ్ వదినే ఎక్కువ తెలుసా, చెప్పు నన్ను ఏం చేయమంటావో అంటుంది సిరి. అక్క, బావ వచ్చాక కుమ్మే, నీకెందుకు అంటుంది సంజు. సంజు, బుర్ర పని చేస్తుందా, ఇలాంటి చెత్త ఐడియాస్ ఇస్తున్నావు, ఆర్యన్ అన్నయ్య అక్కడ కుమ్మేయడానికి ఐడియా నీదని తెలిస్తే ముందు నీ పని అవుట్, ఓకేనా అంటుంది సిరి. అవును కదా, బావతో సీరియస్లీ మాట్లాడాలంటేనే భయం వేస్తుంది, మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, బావ వీక్ పాయింట్ చూసి కొట్టాలి అంటుంది సంజు. అలాంటివి మా అన్నయ్యకు లేవుగా అంటుంది సిరి. మరేం చేద్దాం అంటుంది సమీ సీరియస్గా. బావ కూడా వీక్ పాయింట్ ఉంది. ఓ, ఏంటది? సమీరక్క, అక్కని చూడకుండా ఉండడం, మాట్లాడకుండా ఉండడం చాలా కష్టం. సమీర వెంటనే సంజుని హక్ చేసుకుని, థ్యాంక్ యూ, మంచి ఐడియా ఇచ్చావు, ఇప్పుడు చెప్తా అంటుంది సమీ. సిరి సీరియస్గా చూస్తుంటే, ఇప్పుడు నేనేమంత ఐడియా ఇచ్చాను అని బుర్ర గోక్కుంటుంది సంజు. సమీర హడావుడిగా లేచి గబగబా డ్రెస్ మార్చుకుని హర్షకి ఫోన్ చేస్తుంది. ఏంటి సమీ అంటాడు హర్ష. హర్ష, ఏం చేస్తున్నావురా? ఏముంది, ఆఫీస్ నుండి వచ్చి ఫ్రెష్ అయి కూర్చున్నా, నువ్వు లేవుగా, బాగా బోర్ కొడుతుందే అన్నాడు హర్ష. అవునా, సరే నువ్వు ఇక్కడికి రారా. ఇప్పుడా? దేనికి సమీ? నువ్వు రారా. ఎందుకే? నేను అమ్మా నాన్నని నిన్ను బాగా మిస్ అవుతున్నానురా, రేపు నీకు వీకెండ్ కదా అందుకే. అవును, ఆర్యన్కి చెప్పావా అంటాడు హర్ష. తను మీటింగ్లో బిజీ, వెళ్ళమన్నారు, నువ్వు అమ్మ వాళ్ళకి చెప్పుకు, సర్ప్రైజ్ చేద్దాం, ఓకేనా అంటుంది సమీ. ఓకే, వస్తున్నా ఉండు అంటాడు హర్ష. సమీ, ఏం చేస్తున్నావే? సిరి, నేను కిందికి వెళ్ళి అత్తయ్యకు అమ్మమ్మకు చెప్పి వస్తాను అని వెళ్ళిపోతుంది. సంజు, ఎంత పని చేసావే,
ఈ ఐడియా నీదని అన్నయ్యకు తెలిస్తే ఇంకేమైనా ఉందా చెప్పు. నువ్వు నువ్వైపోయావే అంటుంది సిరి. అమ్మో! నేనేం చేశాను? ఆ ఐడియా నేనివ్వలేదు కదా అంటుంది సంజు. అన్నయ్య మాట్లాడకుండా ఉండలేడని చెప్పావు. అదేమో అడ్వాన్స్ అయిపోయి కనపడకుండా కూడా ఉండొచ్చని వెళ్ళిపోతుంది. మంజుల, వైజయంతి హాల్లో కూర్చున్నారు. అత్తయ్య, చెప్పమ్మా. నేను మా అమ్మ వాళ్ళింటికి వెళ్దామనుకుంటున్నాను. ఏమ్మా, బెంగ పెట్టుకున్నావా? అంతే అయ్యుంటుంది మంజు, వెళ్ళనివ్వు. ఆర్యన్‌కి చెప్పావా అమ్మా? హా, సరే డ్రైవర్‌కి చెప్తాను. వద్దులే అత్తయ్య, నేను వెళ్తాను. సరే హర్షనైనా రమ్మను అంటారు వైజయంతి గారు. సరే అమ్మమ్మ. హర్ష వస్తాడు. నమస్తే అమ్మమ్మ గారు. హర్ష, ఎలా ఉన్నావు బాబు? బావున్నానమ్మమ్మ. ఏంటి హర్ష, మీ ఫ్రెండ్ రమ్మంటే గాని రావా? అదేం లేదాంటీ, ఆఫీస్ కొత్త కదా అందుకే అన్నాడు హర్ష. హర్ష కూర్చున్న హర్ష కళ్ళు మాత్రం తెగ వెతుకుతున్నాయి ఎవరికోసమో మరి. సిరి, సంజు, సమి ముగ్గురు వస్తారు. సిరిని చూడగానే హర్ష మొహం వెలిగిపోతుంది. సిరి కూడా హర్షని చూసి బ్లష్ అవుతుంది. హాయ్ హర్ష. హాయ్ సిరి, సంజు, ఎలా ఉన్నారు? బావున్నాం. మీరు కూడా రావచ్చు కదా, రేపు అందరం కలిసి సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. సారీ హర్ష, నేను ఇంకెప్పుడైనా వస్తాలే, నాకు వర్క్ ఉంది. సిరి, నువ్వైనా రావచ్చు కదా అంటాడు హర్ష. అవును సిరి, రా వెళ్దాం అంటుంది సమి. అన్నయ్యకు చెప్పకుండా వెళ్తుంది. అన్నయ్య వచ్చాక ఎలా రియాక్ట్ అవుతాడో, నేను ఇక్కడే ఉంటే బెటర్ అనుకుని, లేదు సమి, నువ్వు వెళ్ళు అంటుంది సిరి. ఆ మాట హర్షకి కొంచెం డల్ అవ్వడం సిరి కంటపడుతుంది. సరే, మేం బయలుదేరుతాం అంటాడు హర్ష. సమి అందరికీ బాయ్ చెప్పి హర్షతో కలిసి వెళ్ళిపోతుంది. సమి వెళ్ళేసరికి హాల్లో కూర్చుని టీవీ చూస్తున్నారు ప్రభాకర్, కవిత. డాడీ అనుకుంటూ గెంతుకుంటూ వచ్చి వాళ్ళ నాన్నని హగ్ చేసుకుంటుంది సమి. వాళ్ళ నాన్న హ్యాపీగా, సమి తల్లి, ఏంట్రా ఇది చెప్పకుండా అంటాడు. సర్ప్రైజ్ అంటుంది సమి. ఎంతసేపు నీకు మీ నాన్నే కనబడతాడు, అమ్మ కనిపించదు అంటుంది కవిత బొంగ తిప్పుకుంటూ. ప్రభాకర్ చిన్నగా, మీ అమ్మ కోపం వస్తుంది వెళ్ళు అంటాడు చిన్నగా. మా, నువ్వు కనబడలేదని ఎవరన్నారు? నువ్వంటేనే నాకు ఎక్కువ ఇష్టం అని బుగ్గ మీద ముద్దు పెడుతుంది. ఈ వేషాలకేం తక్కువ లేదులే అని సమీని దగ్గరకు తీసుకుని, ఎలా ఉన్నావు చిట్టి తల్లి అంటుంది కవిత. బావున్నానమ్మా అంటుంది సమి. అల్లుడు గారు రాలేదా? ఆయన మీటింగ్లో బిజీ అమ్మా, ఆకలేస్తుంది, ఏం చేశావు అంటుంది సమి. సాంబారు, ఆలూ ఫ్రై. వావ్, నేను ఇప్పుడే దిలీప్ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తాను, వచ్చేసరికి అప్పడాలు వేయించు అని అక్కడున్న హర్ష చేయి పట్టుకొని పరిగెడుతుంది. నీళ్ళు డార్లింగ్, నీళ్ళు డార్లింగ్. దిలీప్ అంకుల్. ఓ సమీరా, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే అంకుల్. ఏంటమ్మా ఇలా చిక్కిపోయావు? ఏం చేయమంటావు డార్లింగ్, నా కష్టాలు. ఏమైందిరా అంటుంది నీలిమ. పొద్దుటే లేపి జిమ్ చేయిస్తున్నాడు మా ఆయన. ఐస్ క్రీమ్ కూడా కడుపు నిండా తినలేట్లేదు. అబ్బా, మంచిది, ఇప్పటికైనా బాగుపడ్డావు. రేయ్ ఆప్రా, అసలు పొద్దున్నే లేపడం ఎంత కష్టం అని నీలిమ ఒళ్ళో పడుకుంటుంది. అవును, నీకు అసలు అలవాటు లేదు కదా అని తల నిములుగుతుంది నీలిమ. అమ్మా, నువ్వేంటమ్మా అంత జాలి పడుతున్నావు? ఇలాంటి రాక్షసితో వేగుతున్నందుకు ఆర్యని చూసి జాలిపడాలి అంటాడు హర్ష. అంకుల్ చూడండి హర్ష ఎలా అంటున్నాడో, నేను అసలు ఇంక రాను అని అలుగుతుంది సమి. అబ్బా మహానటి, ఆపమ్మని యాక్టింగ్ అంటాడు హర్ష. రేయ్ హర్ష, ఏంట్రా ఆ మాటలు? సమి, నువ్వు రాకుండా ఉండడం ఎందుకు, వీడినే బయటికి గెంటడం, నువ్వు ఫీల్ అవ్వకు అంటారు నీలిమ. అందరూ దీని పార్టీనే అంటాడు హర్ష. సరే, నువ్వు వెళ్ళి సమీ కోసం ఐస్ క్రీమ్ తీసుకురా. ఆ మాట వినగానే సమీ మొహం వెలిగిపోతుంది. థ్యాంక్ యూ అంకుల్ అంటుంది సమీ. నేనా, దీన్ని తీసుకురావడమే ఎక్కువ, ఇంకా ఐస్ క్రీమ్ కూడానా? నేను తీసుకురాను అంటాడు హర్ష. దిలీప్ హర్ష అని సీరియస్గా అనేసరికి కామ్గా వెళ్ళిపోతాడు తీసుకురావడానికి. సమీ, రామ్మా భోజనం చేద్దు. అమ్మా, అన్నీ గార్డెన్లో పెట్టుకుని అందరం కలిసి తిందామా అంటుంది సమీ. సరే రా నీలిమ. గార్డెన్లో కింద చాపలు పరిచి అన్నీ పెట్టుకుని కూర్చుంటారు. ప్రభాకర్ తినిపిస్తుంటే తింటూ కబుర్లు చెప్తుంది సమీర. అందరూ వెన్నెల్లో కూర్చొని చక్కగా తింటూ కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తారు. సమీ, నువ్వు లేకపోతే అసలు సందడే లేదురా అంటాడు ప్రభాకర్. అవునన్నయ్య, నిజంగా ఈరోజు రాగానే ఎంత సందడిగా మారిపోయిందో అంటుంది నీలిమ. సరే పదండి, లేట్ అవుతుంది, పడుకుందాం, నాకు బాగా నిద్ర వస్తుంది అని లేస్తుంది సమీర.
సమీర్ రూమ్లోకి వెళ్ళి డోర్ కూడా వేసుకోకుండా మంచం మీద పడి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడుకుంటుంది. ఆర్యన్, సిద్ధు వర్క్ కంప్లీట్ అయి 11 గంటలకి ఇంటికొస్తారు. ఆర్యన్ నిద్రమంపుగా ఉంటాడు. సిద్ధు ఫోన్ ఆర్యన్కిచ్చి, బాయ్, ఇందాక బావి ఫోన్ చేసింది. మీరెక్కడికో బయటికి తీసుకువెళ్తా అన్నారట. ఆ మాట వినగానే ఆర్యన్కి దెబ్బకి నిద్రమంపు ఎగిరిపోతుంది. అయ్యో, నేనసలు మర్చిపోయాను. ఇప్పుడేం చెయ్యాలి? లోపలికి వెళ్తే వాయించేస్తుంది అనుకుంటాడు ఆర్యన్. అన్నయ్య, నీకు భయమా? అంటాడు సిద్ధు. రేయ్ ఈడియట్, ఇప్పుడా చెప్పేది? ఇందాకే చెప్పొచ్చు కదా, ఇలా బుక్ చేసావేంటి? దేవుడా అనుకుంటాడు ఆర్యన్. సిద్ధుకి ఆర్యన్ని చూసి బాగా నవ్వొస్తుంది. రేయ్, నవ్వావంటే చంపేస్తా అంటాడు ఆర్యన్. ముందు నువ్వు లోపలికి వెళ్ళన్నయ్య. ఆర్యన్ భయంగా లోపలికి వెళ్తాడు. సిద్ధు నవ్వుకుంటూ వస్తుంటే సిరి ఎదురవుతుంది. అన్నయ్య, ఆర్యన్ అన్నయ్య కూడా వచ్చాడా? హా, ఇప్పుడు బాయికి ఉంది బావి చేతిలో. అంత లేదు అంటుంది సిరి. అప్పుడే ఆర్యన్ గదిలో చూస్తే సమీరా కనిపించక ఫోన్ చేస్తాడు. స్విచ్ ఆఫ్ వస్తుంటే బయట సిరి వాళ్ళ దగ్గరికి వచ్చి, సిరి, మీ వదినేది? రూమ్లో లేదు అంటాడు ఆర్యన్. సమీ ఇంట్లో లేదు. కంగారుగా, ఇంట్లో లేదా? ఎక్కడికి వెళ్ళింది? అది ఈ టైంలో అంటాడు ఆర్యన్. సమీ ఇంట్లో లేదు, వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది అని చెప్తుంది సిరి. ఎందుకు? ఎప్పుడొస్తుంది అంటాడు చిరాగ్గా. నీ మీద అలిగి వెళ్ళింది, అలక తీరితే వస్తుంది అంటుంది సిరి. అలా ఎలా వెళ్తుంది నన్ను అడగకుండా? నానమ్మ అమ్మ దగ్గర పర్మిషన్ తీసుకుంది అంటుంది సిరి. ఆర్యన్ కోపంగా కార్ కీస్ తీసుకొని అక్కడి నుండి బయలుదేరతాడు. అన్నయ్య, ఎక్కడికి అంటుంది సిరి. జానుని తీసుకురావడానికి అంటాడు ఆర్యన్. ఇప్పుడు టైం ఎంతైందో చూడు, ఈ టైంలో వెళ్తే బాగోదు, రా అన్నయ్య అంటుంది సిరి. ఆర్యన్ సీరియస్గా చూస్తాడు. ప్లీజ్ అన్నయ్య, అసలే కోపంగా ఉంది, రేపు వెళ్దూలే అంటుంది సిరి. ఆర్యన్ సైలెంట్గా రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఆర్యన్ ఫ్రెష్ అయ్యొచ్చి పడుకుంటాడు. కానీ నిద్ర పట్టదు. సమీ ఏమంటుందో అని టెన్షన్గా ఉండి నిద్ర పట్టదు. ఆర్యన్ పొద్దుటే నిద్ర లేచి జిమ్ చేసొచ్చి ఫ్రెష్ అయి కిందికి వస్తాడు. మంజుల కాఫీ ఇస్తుంది. తాగేసి అమ్మా వెళ్ళొస్తా అంటాడు. ఇంత పొద్దుటే ఎక్కడికి రా? వాళ్ళ ఆవిడ దగ్గరికి అయ్యుంటుందిలే, వదిలేయ్ మంజు. కన్నా నిజమే కదా అంటుంది అమ్మమ్మ. ఆర్యన్ నవ్వుతూ బాయ్ నాని అని వెళ్ళిపోతాడు. ఆర్యన్ వచ్చేసరికి ప్రభాకర్ పేపర్ చదువుతూ ఉంటాడు. ఆర్యన్ని చూసి, రా బాబు, కవిత, అల్లుడు గారు వచ్చారు, కాఫీ తీసుకురా అంటాడు. వద్దు మామయ్య, జాను పైనుంది బాబు. ఆర్యన్ డోర్ తీసి ఉండడంతో లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేస్తాడు. సమీ బేబీ డీప్ స్లీప్లో ఉండేసరికి వెళ్ళి గట్టిగా హగ్ చేసుకొని పడుకుంటాడు. రాత్రంతా నిద్ర లేకపోవడం వలన బాగా నిద్ర పట్టేస్తుంది. సమీకి మెలకువ వచ్చేసరికి ఆర్యన్ హగ్ చేసుకొని పడుకునుంటాడు. సమీ కలేమో అని కళ్ళు నలుపుకొని బలి చూస్తుంది. కానీ అది నిజమే. వెంటనే కోపంగా ఆర్యన్ చెయ్యి తీసేసి ఆర్యన్ని నెట్టేసి బెడ్ మీద నుండి లేచి నిలబడుతుంది. సమీ నెట్టేసరికి మెలకువ వచ్చిన ఆర్యన్ లేచి ఎదురుగా నిలబడి కోపంగా చూస్తున్న సమీని చూసి గుడ్ మార్నింగ్ బేబీ అంటాడు. సమీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా బట్టలు టవల్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళి విసురుగా డోర్ పెట్టుకుంటుంది. అబ్బో, మేడం మంచి హీట్ మీద ఉన్నట్టుందే, ఇప్పుడెలా అని ఆలోచిస్తూ ఉంటాడు ఆర్యన్. సమీ స్నానం చేసొచ్చి అద్దం ముందు నిలబడి రెడీ అవుతుంది. ఆర్యన్ వెనుక నుండి వచ్చి గట్టిగా హక్ చేసుకుని, జాను బంగారం, సారీరా అంటూ మెడ మీద ఆపకుండా ముద్దులు పెడుతూ ఉంటాడు. ఆర్యన్ చేసే పనికి సమీర్కి ఏదోలా ఉంటుంది. ఆర్యన్ అద్దంలో సమీ ఎక్స్ప్రెషన్స్ గమనిస్తూ ఉంటాడు. సమీ వెంటనే ఆర్యన్ని విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ ఆర్యన్ వదిలితే కదా. తన వైపు తిప్పుకొని, సారీ బేబీ, రియల్లీ వెరీ సారీ బంగారం, నా బంగారం కదా, ఈ ఒక్కసారి క్షమించవే అంటాడు ఆర్యన్. సమీ బలంగా ఆర్యన్ని నెడుతుంది. ఆర్యన్ బెడ్ మీద పడతాడు. అబ్బా, ఏం తిన్నట్టే ఉండవే, అంత గట్టిగా నెట్టేవేంటే రాక్షసి అంటాడు ఆర్యన్. సమీ కోపంగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హర్ష వస్తాడు. ఆర్యన్ కార్ చూసి పలకరించడానికి వెళ్తాడు. ఆర్యన్ సోఫాలో కూర్చుని తెగ ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి బాస్, అంత సీరియస్గా ఏం ఆలోచిస్తున్నారు? ఏదైనా బిజినెస్ టెన్షనా అంటాడు హర్ష. బిజినెస్ గురించి అయితే ఇంతసేపు ఆలోచించేం పని ఉండదు నాకు అంటాడు విసుగ్గా ఆర్యన్. సమీతో గొడవ ఏంటి అంటాడు హర్ష. ఎందుకు? నిన్న బయటికి తీసుకెళ్తానని చెప్పి మర్చిపోయాను హర్ష. అంత చిన్నదానికే అలగదే అది అంటాడు హర్ష.
అంటే అలా చెప్పి మిస్ చేయడం ఇప్పటికీ 6 టైమ్. ఓ, అయితే నువ్వు అయిపోయినట్టే. అందుకేనా రాత్రి అప్పటికప్పుడు వచ్చేసింది అంటాడు హర్ష. అవును, ఇప్పుడెలా ఇంటికి తీసుకెళ్ళాలి? దాని కోపం వస్తే అంతే. అది పోకుండా నువ్వు తీసుకెళ్ళినా ఏంటి యూజ్? రైట్, మరి ఏం చేయమంటావు? నీకు నేను చెప్పాలా? దాని కోపం పోగొట్టడం నీకు చాలా ఈజీ. నీ స్టైల్లో ట్రై చేయి అంటాడు హర్ష. ఆర్యన్ నవ్వుతాడు. ఈ సీన్తో ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.